పరిస్థితులు ఎటు మారినా నీవు మాత్రం మారకు. అవి నిన్ను కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేయడానికి దారితీస్తాయి. ఏది సరైన మార్గమో దేవుని అడిగి ముందుకు వెళ్ళు. ఆయన ఎప్పుడూ నిన్ను చెయ్యి విడవడు. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మాకు ఒక రోజు హ్యాపీ డేగా గడిచిపోయింది. మేము అడిగాము, దేవుడు ఇచ్చాడు. కానీ దేవుణ్ణి అడిగితే ఏదైనా ఇవ్వగల సమర్థుడు, ఏదైనా ఇస్తాడు. కానీ దానికి కొంచెం టైం తీసుకుంటాడు. నేను ఈ సమ్మర్ హాలిడేస్కి మా పిల్లల్ని ఏదైనా ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి, కొంచెం సేపు వాళ్ళతో స్పెండ్ చేయాలి అనుకున్నాను. దేవుడు ఒక పని రూపంలో మాకు ఒక మంచి ప్లేస్ని ఇచ్చాడండి. అది మీరు కూడా ఒక్కసారి చూసేయండి. ఇదో చూడండి, నిజాంపేట వెళ్ళాము. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఒక పని, ఒక వర్క్ పర్పస్ అనమాట. యాక్చువల్లీ మా పిల్లల 10th క్లాస్ తర్వాత ఫస్ట్ డే వాళ్ళ పని అనుభవం ఎలా ఉందంటే హ్యాపీ డేగా గడిచిపోయింది. ఇది పొద్దున ఒక 2-3 అవర్స్ అలా వర్క్ చేసి వచ్చామండి. లంచ్ కోసము ఈ పార్క్లోకి వచ్చాము. నిజంగానే దేవుడు మనం అడిగింది ఇచ్చేస్తాడంటారు కదా, నాకైతే ఇచ్చేసాడు. ఈ సమ్మర్లో మా పిల్లలతో ఇలా సరదాగా ఒక రోజు గడిచిపోయింది. ఈ పార్క్లో చూడండి, దీన్ని ఏమంటారు, ఇది ఏమంటారో నాకు తెలీదు. చూడండి, ఈ పార్క్ అయితే చాలా పెద్దది. మధ్యాహ్నం అనమాట, 1-2 అలా అవుతుండొచ్చు. మా పిల్లలైతే ఇక్కడ ఎవ్వరు రాలేదు. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఈ ఆంటీ తీసుకెళ్లారనమాట. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి, ఇలా తిరిగేది. నేను కూడా దీని మీద ఒక్కసారి కూర్చున్నాను. నాకైతే ఆ అనుభవం చాలా బాగుంది. ఒక్కసారి నా చిన్ననాటి అనుభవంలోకి వెళ్ళాను. పార్కుకి వెళ్ళి అప్పుడైతే పార్క్లో ఇలా ఉండేవి కాదు. బట్ ఇప్పుడు చూడండి, సూపర్ భలేగా అనిపించిందండి నాకు. చూడండి, నేను కూడా ఒకసారి కూర్చున్నాను. మధ్యాహ్నం కాబట్టి పార్క్లో ఎవ్వరు రాలేదు. మేమైతే చాలా బాగా అన్నం తినేసి లంచ్ చేసి చేతులు కడుక్కొని వచ్చి ఇలా అప్ అండ్ డౌన్ చూశారు కదా, మా పిల్లలతో సరదాగా ఇలా హ్యాపీగా అనమాట. ఇక్కడ చూడండి, ఇది చిన్న పిల్లలది జారుడు బండ. ఇక్కడ మా పాప పడుతుందో లేదో అనుకున్నాను, పట్టిందండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి కలర్ఫుల్గా ఉన్న ప్రపంచం నాకు చాలా ఇష్టం. రంగుల ప్రపంచం అంటారు కదా. ఇంకా ఇదైతే ఎక్సర్సైజ్ కోసం అనమాట. అందరూ పిల్లల్ని తీసుకొని టైం స్పెండ్ చేసి కొంచెం అలా వెళ్తారు కదా, కానీ నేను టైం స్పెండ్ చేయాలనుకున్నాను. బట్ దేవుడే నాకు ఇచ్చాడు. డబ్బులు పెట్టి వెళ్ళి అవన్నీ చూపించి అలా లేదు. బట్ దేవుడు ఉచితంగా ఇచ్చింది చాలా సంతోషంగా ఉంటుంది కదా. చూడండి, ఇది బాదం చెట్టు. మీకు ఐడియా ఉందండి, బాదం చెట్టు అనమాట. బాదం కాయలు కింద పడితే రెడ్ కలర్లో ఉన్న బాదం కాయలు కింద పడతాయి. ఇదంతా పార్క్ అండి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే మేము లంచ్ చేసామన్నమాట. అయితే ఆ బాదం కాయలు చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అనమాట. చూడండి, మా పిల్లలు మళ్ళీ అక్కడ ఎండ వస్తుంటే కూడా ఒక్కసారి మళ్ళీ ఉయ్యాలుగుతున్నారు. ఇదంతా ఇసుక అండి. ఇసుక మనము ఇప్పుడు చెప్పులు తీసి నడవడము చాలా కష్టంగా ఉంటుంది కదా, కానీ ఇసుకలో చెప్పులు తీసి నడిస్తే ఎంత బాగుంది అంటే ఆ ఫీలింగ్ కాళ్ళకి చాలా మసాజింగ్ లాగా అనిపించింది అనమాట. అదంతా చెప్పులు తీసే నడిచాము. మా పిల్లలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మీకు బాదం కాయ అని చెప్పాను కదా, ఈ కాయ ఎంతమంది తిన్నారు నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇది కడిగి ఈ పైన ఈ రెడ్ కలర్ ఉంది కదా, అది తినేసి ఆ కాయని కొడితే, రాయి తీసుకొని కొడితే లోపల ఒక పలుకు వస్తుంది అనమాట, బాదం పలుకు. చూడండి, బాదం చెట్టు ఎంత పచ్చగా ఉంది కదా. పల్లెటూరులో అయితే ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. చెట్ల మధ్యలో నుండి సూర్యుడు వచ్చాడు కదా, పచ్చటి వాతావరణం ఎంత బాగుంది. ఇది మీకు నచ్చిందండి. నాకైతే చాలా గ్రీనరీ. యాక్చువల్లీ మనం ఊర్లో చూస్తాం ఇలాంటి గ్రీనరీ, బట్ ఇక్కడ కూడా ఈ పార్క్లో కూడా మాకు అనిపించింది. చూడండి, ఇక్కడ ఒక విత్తనాలు వేరుతున్నారండి. అవి ఎంత బాగున్నాయంటే సాఫ్ట్గా ఉన్నాయి. ఆ విత్తనాలు నేను కూడా ఏరుకుంటున్నాను. అవి కొంచెం అక్కడికి వెళ్ళినందుకు మేము గుర్తుగా విత్తనాలు కొని తెచ్చుకున్నాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఒక 2 hours 3 hours ఇక్కడే కూర్చున్నాము మంచిగా. మా పిల్లలు వాళ్ళకి నచ్చిన ఆటలు, గేమ్స్ అలా ఆడుకున్నారు. ఆ చల్లటి గాలికి, ఆ వాతావరణానికి. చూడండి, ఇక్కడ అన్ని ఎక్సర్సైజ్కి సంబంధించినవన్నీ కదా. వెళ్ళిపోతున్నాము అనుకున్నాము, బట్ ఏమైందో తెలుసా, మధ్యాహ్నం ఒక 2 hours బయటికి వెళ్ళేసి వచ్చి, అంటే పని కోసం వచ్చామని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా చూడండి లంచ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చామండి. ఇక్కడ ఒక పువ్వు మీకు కనిపిస్తుంది. ఈ పువ్వు పేరేంటో మీకు తెలిస్తే నాకు చిన్న కామెంట్ చేయండి.
ఒకసారి చూడండి ఈ పువ్వు ఏంటి నాకు నచ్చింది తీసుకున్నాను, మా పాప జడలో పెట్టాను. ఎంత బాగుంది చూడండి, ఒకే ఒక పువ్వు అందంగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ కొన్ని చిన్న చిన్ని ప్లేసెస్ తీశాను. మామిడికాయల కాలం వచ్చేసిందో, పనసకాయలు, మామిడికాయలు, పువ్వులు, ఇలాంటి మంచి వాతావరణం చూడండి. ఆరెంజ్ ఏమంటారు దాన్ని, ఆ పువ్వులు, పోమోగ్రానైట్, మ్యాంగోస్ ఎక్కువ తీశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ మధ్యాహ్నం వెళ్ళాం కదా, అక్కడికి మళ్ళీ రావేమో అని అనుకున్నాము. బట్ ఒక 1 అవర్ మళ్ళీ ఇక్కడికే వచ్చామండి. అంటే చుట్టూ తిరిగి అక్కడికే వస్తున్నాం. ఆ రోజంతా అలా గడిచిపోయింది. ఆంటీ చూడండి అన్ని ఎక్సర్సైజెస్ చేశారు, మా పిల్లలు కూడా, నేను కూడా ఇంకా అలసిపోయారనమాట. పక్కన కూర్చున్నారు. నేను కూడా లాస్ట్కి అన్ని ఎక్సర్సైజెస్ చేసి, నేను కూడా నా తలలో మల్లెపూలు కనిపిస్తున్నాయి చూసారా, ఒక చెట్టుకు తెంచుకొని నేను మల్లెపూలు పెట్టుకున్నాను. నేను కూడా అలసిపోయి అక్కడ కూర్చున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? మన పిల్లలతో ఒకరోజు సరదాగా గడిపిన రోజు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో చూడండి, మేము ఏ పనికి వెళ్ళామో తెలుసా, పాంప్లెంట్స్ ఆంటీ ఇస్తున్నారు. అంటే ఇది షాప్ ఓపెనింగ్ ఉంటుంది కదా, దానికి పాంప్లెంట్స్, మా షాప్ ఓపెనింగ్ అయిందనేసి అందరికీ పాంప్లెంట్స్ ఇవ్వడానికి అనమాట. ఇదిగో చూడండి, అందరినీ, మేము ఎంతమంది, మేము 4 ఉన్నాము, 4 ఒక్కొక్క ఫోటో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.